హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నా పేరు అశోక్. సో ప్రీవియస్గా మనము థర్డ్ చాప్టర్లో 3.1 దాకా చూసాము. సో ఇది 3.2 అండ్ 3.3 దీని యొక్క కంటిన్యూషన్. మనము ప్రీవియస్గా పొలిటికల్ అండ్ ఎకనామికల్గా యూరోప్లో పాపులేషన్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూసాము. 3.2 టాపిక్లో మనకి ఏం చెప్తున్నారంటే హంగర్, హార్డ్షిప్ అండ్ పాపులర్ రివోల్ట్. సో 1830స్లో చూసుకున్నట్లయితే మనకి ఒక గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్ ఇన్ యూరోప్ అంటున్నారు. అంటే యూరోప్లో మనకి జనాలకి శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి, అలాగే వేజెస్ కానీ ఏదైనా కానీ జనాలకి మనకి డబ్బులు అనేది చాలా తక్కువ అయిపోయినాయి. రీసోర్సెస్ మనము యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నాయి. ఫుడ్కి కూడా కొరత ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఎకనామిక్ హార్డ్షిప్ అని చెప్పుకోవచ్చు. సో ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th century అంటే మనకి 1801 నుంచి 1850 దాకా చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి ఎనామస్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఆల్ ఓవర్ యూరోప్. అంటే యూరోప్లో పాపులేషన్ సడన్గా పెరిగిపోవడము, వాళ్ళకి జాబ్స్ కోసం ఇప్పుడు వాళ్ళు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి కాబట్టి జాబ్ సెర్చింగ్ కోసం వాళ్ళు జనాలు ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా పాపులేషన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ మైగ్రేటెడ్ టు సిటీస్ టు లివ్ ఇన్ ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్. ఇప్పుడు జనరల్గా సిటీస్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువగానే ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్. రూరల్ ఏరియాస్ వాళ్ళకి రీసోర్సెస్ యూటిలైజ్ చేసుకోవడానికి కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటారంటే సిటీస్కి మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. అంటే సిటీస్లోకి కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని షిఫ్ట్ చేసేసుకొని అక్కడ ఏదో ఒక చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఇదే విధంగా అందరూ సిటీస్లోకి వచ్చేసి సిటీస్ కూడా ఓవర్ క్రౌడెడ్ అయిపోతూ ఉంటాయి. సో స్మాల్ ప్రొడ్యూసర్స్ ఇన్ టౌన్స్ వేర్ ఆఫన్ ఫేస్డ్ విత్ స్టిఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ ఇంపోర్ట్స్ ఆఫ్ చీప్ మెషిన్ మేడ్ గుడ్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ వేర్ ఇండస్ట్రియలైజేషన్ వాజ్ మోర్ అడ్వాన్స్డ్ ఆన్ ద కాంటినెంట్. మనము ప్రీవియస్ చాప్టర్లో చెప్పుకున్నాము, ఇండస్ట్రియలైజేషన్ అనేది యూరోప్లో కన్నా ముందే మనకి ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి. సో ఇంగ్లాండ్లో ముందే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ మంచి మంచి మెషినరీ ఉంటుంది. అండ్ ఆ మెషిన్ నుంచి తయారైన గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ రేటుకి యూరోప్లో అమ్ముతున్నారు అనమాట. సో దట్ స్మాల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే టౌన్స్ అండ్ సిటీస్లో ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గూడ్స్, వాళ్ళకి ఒక గట్టి కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. దిస్ వాజ్ ఎస్పెషల్లీ సో ఇన్ ద టెక్స్టైల్ ప్రొడక్షన్. మెయిన్గా మనకి కాంపిటీషన్ ఎక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే టెక్స్టైల్ ప్రొడక్షన్లో కనిపిస్తుంది. విచ్ వాజ్ క్యారీడ్ అవుట్ మెయిన్లీ ఇన్ హోమ్స్ ఆర్ స్మాల్ వర్క్షాప్స్. అంటే జనరల్గా ఇళ్ళల్లో కానీ లేదా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఆర్ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకొని మనకి ఏవైతే ఈ ప్రొడక్షన్ టెక్స్టైల్ ప్రొడక్షన్ ఉంటుందో వీళ్ళకి ఇంత కష్టపడి వీళ్ళు అంటే అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, బట్ దానికన్నా తక్కువ ధరకి మనకి చీప్గా ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు యూరోప్ వాళ్ళు. కాబట్టి వీళ్ళకి చాలా ఇబ్బందుల పరిస్థితి స్టార్ట్ అయినాయి. ఎందుకంటే యూరోప్లో మెషినరీ ఇంకా అంత సరిగ్గా రాలేదు కాబట్టి వీళ్ళకి ఓన్లీ పార్ట్లీ మెకనైజ్డ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మెషినరీ కూడా చాలా తక్కువగా ఉంది, మెయిన్గా హ్యాండ్ మేడే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. In those regions of Europe where the aristocracy still enjoyed power, peasants struggled under the burden of feudal dues and obligations. సో మనకి యూరోప్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఏదైతే అరిస్టోక్రాటిక్ రూల్ అనేది చూస్తుంటామో మనము, అక్కడ వాళ్ళు మంచిగా పవర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అరిస్టోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో. బట్ పీజెంట్స్, మెయిన్గా ఇక్కడ రైతులు చూసుకున్నట్లయితే మనకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డైలీ వాళ్ళు ట్యాక్సెస్ కట్టుకుంటూ ఉన్నారు. అండ్ మనము ఫ్యూడల్ డ్యూస్ ఉన్నాయి, అంటే వాళ్ళకి ఏదైతే ల్యాండ్ రెంట్కి ఇచ్చారో ల్యాండ్ ఓనర్స్ వాళ్ళకి రిటర్న్లో వాళ్ళకి డ్యూస్ పే చేయడం కానీ అండ్ సెవరల్ ఆబ్లిగేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదే కాకుండా ద రైజ్ ఆఫ్ ఫుడ్ ప్రైస్ ఆర్ ఏ ఇయర్ ఆఫ్ బ్యాడ్ హార్వెస్ట్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ పాపులిజం ఇన్ ద టౌన్ అండ్ కంట్రీ. సో మనము కష్టపడి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నాము, కరెక్ట్ టైంకి పంట చేతికి రాలేదు, అంటే బ్యాడ్ హార్వెస్ట్ ఉంది అక్కడ మనకి. దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి సడన్గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. మరి అక్కడ మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్.
సో ఇక్కడ మనకి వైడ్ స్ప్రెడ్ పాపరిజం అని చెప్పేసి అంటున్నారు. పాపరిజం ఇస్ నథింగ్ బట్ పావర్టీ అనేది మనకి జనరల్గా ఆ కంట్రీలో టౌన్స్లో మనం చూడొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th సెంచరీ. సో ఇప్పుడు 1948 వచ్చేసింది. 1948 కూడా అలాంటి ఇయర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే ఫుడ్ షార్టేజెస్ ఉంది మనకి ఇక్కడ, అన్ఎంప్లాయ్మెంట్ కూడా, అంటే మనకి ఒక పక్కన తిండి సరిగ్గా లేదు అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా లేవు. కాబట్టి ప్యారిస్లో ఉన్న పాపులేషన్ మొత్తం ఇప్పుడు ఫైనల్గా రోడ్ల మీదకి వచ్చేసారు. సో పాపులేషన్ అంతా రోడ్డు మీదకి వచ్చేసారు కాబట్టి మనకి ఎక్కడ పడితే అక్కడ బ్యారికేడ్స్ పెట్టేయడం అండ్ జనాలు కూడా చాలా అగ్రెసివ్గా ఉండడం వల్ల లూయి ఫిలిప్ ఎవరైతే ఉన్నారో, ద కింగ్, ద మొనార్క్ ఎవరైతే ఉన్నారో ఆయన హీ వాజ్ ఫోర్స్ టు ఫ్లీ అన్నారు. అంటే అతను పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మనం పీస్ అండ్ సర్ప్రైజింగ్. సో ఇప్పుడు ఏం చేశారు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేషనల్ అసెంబ్లీ proclaimed a republic and granted suffrage to all adult males above 21 and guaranteed the right to work. సో నేషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇక్కడ మనము చేసుకుందామని చెప్పేసి ప్రకటించారు. ఎందుకంటే ఇప్పుడు మొనార్క్ కూడా లేడు కాబట్టి. సో దీంట్లో భాగంగా ఇప్పుడు రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మెయిన్గా ఏంటి అంటే జనాలను గవర్నమెంట్ని ఎన్నుకునే అవకాశం వస్తుంది. ఎన్నుకోవాలంటే నథింగ్ బట్ ఏం చేయాలంటే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కల్పించాలి. సో అంతకుముందు మనము యూరోప్లో చూసుకున్నట్లయితే ఓన్లీ ఎవరికైతే ఎక్కువ వెల్త్ ఉంటుందో వాళ్ళకే ఓటింగ్ రైట్స్ ఉండేవి, విమెన్ అండ్ చిల్డ్రన్కి ఓటింగ్ రైట్స్ ఉండేవి కాదు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో చూద్దాం. సో దే గ్రాంటెడ్ సఫ్రేజ్ టు ఆల్ అడల్ట్ మేల్స్ అబౌవ్ 21 years. సో ఇక్కడ మనకి ఫీమేల్స్ గురించి మెన్షన్ చేయలేదు. ఎవరైతే మేల్స్ 21 years అబోవ్ ఉన్నారో, అంటే మనకి వెల్త్తో సంబంధం లేదు ఇక్కడ, ధనవంతుడు పేదవాడో మిడిల్ క్లాస్తో సంబంధం లేకోకుండా వాళ్ళందరికీ కూడా ఓటింగ్ రైట్స్ కల్పించి అండ్ గ్యారంటీడ్ ద రైట్ టు వర్క్. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పని చేయడానికి అవకాశం దక్కిందనమాట. సో దీనికోసం మనకి నేషనల్ వర్క్షాప్స్ కూడా సెటప్ చేశారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం. సో దీనికన్నా ముందు 1845లో మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి చెప్తున్నారు. 1845లో వీవర్స్ ఇన్ సిలేషియా, వీవర్స్ అంటే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రివోల్ట్ చేయడం జరిగింది. ఎవరి మీద రివోల్ట్ చేశారంటే కాంట్రాక్టర్స్ మీద రివోల్ట్ చేశారు. ఎందుకు అంటే కాంట్రాక్టర్స్ వీళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు, అంటే వీళ్ళకి రా మెటీరియల్ సప్లై చేసి, రా మెటీరియల్స్ అంటే ఇప్పుడు వీవర్స్ అసోసియేషన్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, అతను రా మెటీరియల్ తెచ్చుకుంటాడు, ప్రొక్యూర్ చేసుకొని వీవర్స్కి ఇస్తాడు. అంటే ఇతనికి వాటిని తెలుగులో ఏమంటారంటే నూలు అండ్ అంటే యాన్ అంటారు కదా, యాన్ వీళ్ళకి సప్లై చేసి నాకు ఒక ఫినిష్డ్ గుడ్, అంటే నాకు కంప్లీట్గా ఒక బెడ్షీటో లేకపోతే ఒక శారీనో లేకపోతే ఏదో ఒక క్లాత్ ఏదైతే ఉందో ఆ ఫినిష్డ్ గుడ్ నాకు ఇవ్వాలి మీరు అని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్తాడు. దాంట్లో భాగంగానే వీళ్ళు కష్టపడి పనిచేసి అతనికి ఒక ఫినిష్డ్ గుడ్ ఇస్తే ఇతను కాంట్రాక్టర్స్ ఏం చేస్తారంటే వీళ్ళకి పేమెంట్స్ చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాని గురించే చెప్తున్నారు చూడండి. సో వీవర్స్ ఇన్ సిలేషియా హ్యాడ్ ఎ రివోల్ట్ అగేన్స్ట్ కాంట్రాక్టర్స్ హూ సప్లైడ్ దెమ్ రా మెటీరియల్స్ అండ్ గేవ్ దెమ్ ఆర్డర్స్ ఫర్ ఫినిష్ టెక్స్టైల్స్ బట్ డ్రాస్టికల్లీ రెడ్యూస్ దర్ పేమెంట్స్. సో వీళ్ళ పేమెంట్స్ కూడా తగ్గించారు. ఎందుకు తగ్గించారు, వీళ్ళకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అవకాశం అనేది చాలా తక్కువగా ఉన్నాయి. సో మనము ఎంత డబ్బులు ఇచ్చినా కానీ వీళ్ళు తీసుకుంటారులే అని చెప్పేసి తగ్గించడం జరిగిందనమాట. సో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు విల్హెమ్ వోల్ఫ్ అని చెప్పేసి, అతను ఈ సిలేషియన్ విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ని చెప్తున్నాడు మనకి. ఇన్ దీస్ విలేజెస్ విత్ 18,000 inhabitants, కాటన్ వీవింగ్ ఈజ్ ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఆక్యుపేషన్. సో ఒక విలేజ్ ఉంది, సిలేషియన్ విలేజ్ అని ఉంది, దాంట్లో మనకి 18,000 మంది నివసిస్తూ ఉంటారు. అక్కడ కాటన్ వీవింగ్ అనేది ఒక అందరికీ తెలిసిన ఆక్యుపేషన్ అనమాట. అంటే కాటన్ వస్త్రాలని తయారు చేయడం అని చెప్పి చెప్పుకోవచ్చు మనకి.
The misery of the workers is extreme. The desperate need for job has been taken advantage by the contractors to reduce the prices of the goods they order. సో ద మిజరీ ఆఫ్ ద వర్కర్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్ అంటున్నారు. అంటే అక్కడున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ద డెస్పరేట్ నీడ్ ఫర్ జాబ్స్, అంటే జాబ్ మాకు ఏదో ఒకటి ఖచ్చితంగా కావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ జాబ్ చేస్తున్నారు, అంటే వీవింగ్ చేస్తున్నారు. దాన్ని కాంట్రాక్టర్స్ అడ్వాంటేజ్ తీసుకొని ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఇస్తున్నారు వాళ్ళ గూడ్స్కి అని చెప్పేసి చెప్తున్నారు. సో దీంట్లో భాగంగా 4th June 2 PM ఏం జరిగిందంటే, large crowd of weavers emerged from their homes and marched in pairs up to the mansion of their contractor demanding higher wages. సో మరీ తక్కువ డబ్బులకి పని చేయాలంటే ఎవరు చేయలేరు కాబట్టి వీళ్ళందరూ ఒక గుంపులాగా ఫామ్ అయిపోయి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో అతని యొక్క ఇంటికి వెళ్ళేసి మాకు ఇంకా ఎక్కువ వేజెస్ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. దే వర్ ట్రీటెడ్ విత్ స్కాన్ అండ్ థ్రెట్స్ ఆల్టర్నేట్లీ. దే వర్ ట్రీటెడ్ విత్ స్కాన్ అంటే ఏంటంటే వీళ్ళని చాలా చిన్న చూపు చూడడం, వీళ్ళని వెక్కిరించడం లాంటివి చేసి వీళ్ళని భయపెట్టాడు అనమాట. దీంతో ఫాలోయింగ్ దిస్ ఎ గ్రూప్ ఆఫ్ దెమ్ ఫోర్స్ దేర్ వే ఇన్ టు దేర్ హౌస్. సో ఈ వెక్కిరించడాలు ఇవన్నీ నచ్చక ఒక గ్రూప్ ఏం చేసిందంటే ఇంట్లోకి వెళ్ళిపోయి అద్దాలు, ఫర్నిచర్లు ఇవి మొత్తం ధ్వంసం చేసేసింది. ఇంకొక గ్రూప్ ఏం చేసింది అంటే స్టోర్ హౌస్ ఏదైతే అతను క్లాత్ స్టోర్ చేసుకుంటూ ఉంటాడో అక్కడికి వెళ్ళేసి వాటన్నిటిని కూడా చింపేయడం జరిగింది. సో కాంట్రాక్టర్ భయంతో ఏం చేశాడంటే అతని ఫ్యామిలీని తీసుకొని వేరే విలేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. బట్ వేరే విలేజ్లో కూడా అతనికి షెల్టర్ ఇవ్వడం, అంటే అతనికి నివాసం ఉండడానికి ఎవరు కూడా సహకరించలేదు. సో 24 hours తర్వాత వచ్చేసి ఆర్మీ యొక్క సహకారం తీసుకోవడం వల్ల ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే 11 వీవర్స్ని షాట్ చేశారంటే 11 మందిని చంపేయడం జరిగింది. సో 1848లో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ద రెవల్యూషన్ ఆఫ్ ద లిబరల్స్. సో ప్యారిస్లో జనాలందరూ మనము ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు, వాళ్ళకి ఫుడ్ లేక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక అని చెప్పుకున్నాం కదా. సో దాని గురించి చూద్దాం, అసలు లిబరల్స్ ఎలా ఈ రివోల్ట్కి హెల్ప్ చేశారనేది చూద్దాం. సో ప్యారలల్ టు ద రివోల్ట్స్ ఆఫ్ ద poor, unemployment and starving peasants and workers in many European countries in the year 1848, a revolution led by the educated middle classes was underway. సో మనకి 1848లో పోర్ పీపుల్ రివోల్ట్ చేస్తున్నారు, అన్ఎంప్లాయిడ్ రివోల్ట్ చేస్తున్నారు, స్టార్వింగ్ పీజెంట్స్ ఆకలితో అలమటిస్తున్న పీజెంట్స్ అండ్ వర్కర్స్ కూడా మెనీ పార్ట్స్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్లో వీళ్ళు రివోల్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి ప్యారలల్గా ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా రివోల్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సో ఈవెంట్స్ ఆఫ్ February 1848 ఇన్ ఫ్రాన్స్ హ్యాడ్ బ్రాట్ అబౌట్ ద అబ్డికేషన్ ఆఫ్ మొనార్క్ అండ్ ఏ రిపబ్లిక్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ మేల్ సఫ్రేజ్ హ్యాడ్ బీన్ ప్రొక్లెయిమ్డ్. సో మనం ఫిబ్రవరి ఇన్సిడెంట్ చూసాం 1848 ఫ్రాన్స్లో. దీనివల్ల ఈ మొనార్క్ ఎవరైతే ఉన్నారో ఇతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అండ్ అలాగే మనకి ఒక రిపబ్లికన్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మనకి ఓటింగ్ రైట్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇదే విధంగా అప్పటి వరకు నేషన్స్ ఫామ్ కానటువంటి జర్మనీ, ఇటలీ, పోలాండ్, ఆస్ట్రియా, హంగేరీ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనకి జనరల్గా మొనార్క్ ఆర్ ఎంపైర్స్ రూల్ చేస్తూ ఉన్నారు కదా. సో మెన్ అండ్ విమెన్ ఎవరైతే లిబరల్ మిడిల్ క్లాసెస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కంబైన్ అయిపోయి మాకు కూడా ఒక ఇలాంటి నేషన్ ఫామ్ కావాలి, మాకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఫామ్ కావాలి, మాకు కూడా ఓటింగ్ రైట్స్ కల్పించాలి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ జనాలందరూ కూడా నేషన్ బిల్డింగ్లో భాగంగా అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి ఇది ఒక కరెక్ట్ టైం అనిపించింది. సో జర్మనీలో ఏం జరుగుతుందంటే ఇన్ ద జర్మన్ రీజన్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ అసోసియేషన్స్ హూజ్ మెంబర్స్ వర్ మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్, బిజినెస్మెన్ అండ్ ప్రాస్పరస్ ఆర్టిసన్స్ కేమ్ టుగెదర్ ఇన్ ద సిటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్ అండ్ డిసైడెడ్ టు ఓట్ ఫర్ ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీ. సో జర్మనీలో మనము సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, బిజినెస్ మెన్ అండ్ అలాగే ఆర్టిసన్స్ కూడా ఫ్రాంక్ఫర్ట్కి వచ్చేసి ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీకి ఓట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆన్ 18th May 1848, 831 elected representatives marched in a festive procession to take their places in the Frankfurt Parliament, convened in the Church of St. Paul.
సో లిబరల్స్ ఏంటి, మనకి ఫైనల్గా ఒక నేషన్ ఫామ్ చేసుకోవాలి, మొనార్కీని అబాలిష్ చేసుకొని మనకి రిపబ్లికన్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని చూడాలనే ఉద్దేశంలో ఓటింగ్ వేసి 18th May 1848న 831 మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా మంచి ఒక ఫెస్టివల్ లాగా, ఒక జాతర లాగా ఫామ్ చేసుకొని మనకి ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్కి స్టార్ట్ అయ్యారనమాట. సో వీళ్ళందరూ కూడా ఒక సెపరేట్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు ఏం చేశారంటే జనరల్గా మొనార్కీని అబాలిష్ చేయాలనుకున్నారు కానీ, బట్ వీళ్ళు ఏం చేశారు, ఒక మొనార్క్ని హెడ్గా పెట్టుకుందాము అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. బట్ ఏంటంటే కొన్ని కండిషన్స్ పెట్టారనమాట దానికి. ఆ కండిషన్కి మరి మొనార్క్ ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. వెన్ ద డెప్యూటీస్ ఆఫర్డ్ ద క్రౌన్ ఆన్ దీస్ టర్మ్స్ టు ఫ్రెడరిక్ విల్హెమ్ IV, కింగ్ ఆఫ్ ప్రషియా, హీ రిజెక్టెడ్ ఇట్ అండ్ జాయిన్ ద అదర్ మొనార్క్స్ టు అపోజ్ ద ఎలక్టెడ్ అసెంబ్లీ. సో ఇప్పుడు అసెంబ్లీలో జనరల్గా ప్రజలు ఎన్నుకున్న నాయకులు వచ్చారు మనకి. వీళ్ళందరూ కూడా సరే పోనీలే అని చెప్పేసి ఫ్రెడరిక్ విలియం IVకి ఈ క్రౌన్ ఆఫర్ చేయడం జరిగింది. బట్ ఆయన కింగ్ ఆఫ్ ప్రషియా, బట్ ఆయన రిజెక్ట్ చేసి అదర్ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాయిన్ అయిపోయి కంప్లీట్గా ఎలక్టెడ్ అసెంబ్లీకి అపోజిషన్ లాగా ఫామ్ అయ్యారు. వైల్ ద అపోజిషన్ ఆఫ్ ద అరిస్టోక్రసీ అండ్ ద మిలిటరీ బికెమ్ స్ట్రాంగర్, ద సోషల్ బేసిస్ ఆఫ్ పార్లమెంట్ ఎరోడెడ్. సో మిలిటరీ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి అప్పటి వరకు కూడా అండర్ కింగ్స్ రూల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అరిస్టోక్రసీ అండ్ మిలిటరీ వాళ్ళు కూడా కలిసి ఉన్నారు అండ్ వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ ఉన్నారు. బట్ ఈ సోషల్ బేసిస్ మీద ఫామ్ అయిన మనకి పార్లమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఎరోడెడ్, అంటే ఇది క్షీణించిపోతుంది. ద పార్లమెంట్ వాజ్ డామినేటెడ్ బై ఎ మిడిల్ క్లాసెస్ who resisted the demands of workers and artisans and consequently lost their support. సో ఈ పార్లమెంట్లో మనం ఎక్కువగా ఎవరిని చూడొచ్చు అంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళతోనే డామినేట్ అయి ఉంది పార్లమెంట్. మరి వర్కర్స్ ఇన్ని రోజులు కష్టపడి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వర్కర్స్ యొక్క డిమాండ్స్ కానీ, రైతుల యొక్క డిమాండ్స్ కానీ, డైలీ వర్క్ వెళ్ళే కూలీల యొక్క డిమాండ్స్ని కానీ వీళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి ఈ రైతుల నుంచి, వర్కర్స్ నుంచి కూడా మనకి సపోర్ట్ అనేది కంప్లీట్గా కోల్పోయింది. ఇన్ ద ఎండ్ ట్రూప్స్ ఆర్ కాల్డ్ ఇన్ అండ్ ద అసెంబ్లీ వాజ్ ఫోర్స్ టు డిస్బ్యాండ్. సో ఫైనల్గా ఏమైంది, ట్రూప్స్ని పిలిపించారు అంటే ఆర్మీ వాళ్ళని, అండ్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయిందో దీన్ని కూడా డిస్బ్యాండ్ చేయడం జరిగిందనమాట. ద ఇష్యూ ఆఫ్ ఎక్స్టెండింగ్ పొలిటికల్ రైట్స్ టు విమెన్ వాజ్ ఎ కాంట్రవర్షియల్ వన్ విత్ ఇన్ ద లిబరల్ మూమెంట్ ఇన్ విచ్ లార్జ్ నెంబర్స్ ఆఫ్ విమెన్ హ్యాడ్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ ఓవర్ ద ఇయర్స్. సో మనము ఫ్రెంచ్ రెవల్యూషన్ క్లాసెస్ ఒకసారి చూడండి, దాంట్లో డస్ విమెన్ హ్యావ్ ఎ రెవల్యూషన్ అని చెప్పేసి ఒకటి చూసాము, ఒక టాపిక్. అది చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో పొలిటికల్ రైట్స్ అనేవి మెన్కే కాదు విమెన్కి కూడా ఉండాలి. ఎందుకంటే మేము కూడా ఈ యొక్క మూమెంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేసాము, మేము కూడా ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చి చాలా కష్టపడి ఇవన్నీ చేస్తున్నాము, మరి మాకెందుకు ఓటింగ్ రైట్స్ కల్పించరు, మాకు కూడా ఈ ఫెమినిజం అనే కాన్సెప్ట్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. అంటే ఏంటంటే విమెన్కి కూడా రైట్స్ ఉండాలి, విమెన్కి కూడా సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ ఉండాలి మెన్ లాగానే అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే మెయిన్గా జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ఏం చేశారు, విమెన్ హ్యాడ్ ఫార్మ్డ్ దేర్ ఓన్ పొలిటికల్ అసోసియేషన్. సో ఇక్కడ విమెన్ వాళ్ళ యొక్క ఓన్ పొలిటికల్ అసోసియేషన్స్ ఫామ్ చేసుకున్నారు. కొత్త న్యూస్ పేపర్స్ వాళ్ళు కనిపెట్టారు, అంటే ఆ న్యూస్ పేపర్స్లో ఈ ఫెమినిజం గురించి అండ్ అలాగే టేకెన్ పార్ట్ ఇన్ పొలిటికల్ మీటింగ్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్. వీళ్ళు కూడా ఈ యొక్క పొలిటికల్ మీటింగ్స్ పొలిటికల్ అసోసియేషన్ ఫామ్ చేశారు కాబట్టి ఆ పొలిటికల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు కూడా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. డిస్పైట్ దిస్ దే వర్ డినైడ్ సఫ్రేజ్ రైట్స్ డ్యూరింగ్ ది ఎలక్షన్ ఆఫ్ ది అసెంబ్లీ. వీళ్ళు ఇంత చేసినా కానీ వీళ్ళకి ఈ సఫ్రేజ్ రైట్స్ అంటే ఓటింగ్ రైట్స్ అనేది కోల్పోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ ఇన్ ద చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్. మనం ఇందాక చెప్పాం కదా, అందరూ మనకి 831 మెంబర్స్ అరౌండ్ వీళ్ళందరూ కూడా ఒక జాతరలాగా మంచిగా రోడ్ల మీద ఎంజాయ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా సెయింట్ పాల్ అనే చర్చ్లో ఇక్కడ పార్లమెంట్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ ఇమేజ్లో మనకి ఇంకొకటి ఏం అర్థమవుతుందంటే, కింద మనకి ఏం కనిపిస్తుంది, మెన్ ఉన్నారు అండ్ పైన చూసుకున్నట్లయితే విమెన్ కూడా ఒక కాంటెంపరీగా ఒక పొలిటికల్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది పైన.
బట్ ఫైనల్గా మనకి వాళ్ళకి సఫ్రేజ్ రైట్స్ అనేది ఇవ్వలేదనుకోండి. సో వెన్ ద ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ కన్వీన్డ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్, విమెన్ వర్ అడ్మిటెడ్ ఓన్లీ యాజ్ అబ్జర్వర్స్ టు స్టాండ్ ఇన్ ద విజిటర్స్ గ్యాలరీ. సో వీళ్ళకి కేవలం ఒక అబ్జర్వ్ చేయడానికి, అంటే పార్లమెంట్ ఎలా ఉందో అని చూడడానికి మాత్రమే వాళ్ళని పిలవడం జరిగింది. సో మనకి కన్జర్వేటివ్ ఫోర్సెస్ పెరిగిపోయినాయి. ఈ లిబరల్ మూమెంట్స్ని సప్రెస్ చేస్తున్నారు, అంటే అణిచివేస్తున్నా కానీ వాళ్ళ యొక్క ఓల్డ్ పవర్లోకి వాళ్ళు రీస్టోర్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది. మొనార్క్స్ వర్ బిగినింగ్ టు రియలైజ్ దట్ ద సైకిల్స్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ రిప్రెషన్ కుడ్ ఓన్లీ బీ ఎండెడ్ బై గ్రాంటింగ్ కన్సెషన్స్ టు ద లిబరల్ నేషనలిస్ట్ రెవల్యూషనరీస్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ లిబరల్ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రివోల్ట్ చేస్తున్నందుకు ఏదో ఒక కారణం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం కొన్ని కన్సెషన్స్ గ్రాంట్ చేద్దాం, అంటే వాళ్ళకి కొన్ని అంటే ఏదో ఒకటి వాళ్ళకి ఫేవర్గా చేద్దామని చెప్పేసి ఫైనల్గా ఈ మొనార్క్స్ డిసైడ్ అయ్యారనమాట. హెన్స్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్టర్ 1848, సో 1848 తర్వాత ఆటోక్రటిక్ మొనార్కీస్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్లో వీళ్ళందరూ కొత్త కొత్త చేంజెస్ తీసుకొద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు కదా. అవేంటివంటే సర్వ్డమ్ అండ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో వాటిని అబాలిష్ చేశారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇది మనకి థర్డ్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ద మేకింగ్ ఆఫ్ జర్మనీ అండ్ ఇటలీ, అది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాము. థ్యాంక్ యూ. జై హింద్.